హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజైతే కొత్తిమీరతో చట్నీ చేశాను. కొత్తిమీర చట్నీ అయితే ఇడ్లీలోకి, దోసల్లోకి, రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీరి ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా బాగా మగ్గిపోతే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న చింతపిక్కను వేసుకొని ఈ దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసి, ఒక స్పూన్ ఉప్పు, గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. తర్వాత మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టేసుకోవడమే. ఈ పచ్చడినైతే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.